ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమీక్షలు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 1 నుంచి 16 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ ముఖ్యమైన సూచన, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల 3 సార్లు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది సార్, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 9 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 8 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్. దేనికి లోటు ఉండదు, కానీ అన్నీ మంచి కనబడుతూ ఉంటాయి, ఎదురు చూస్తూ ఉండాలి. నోట్లో పడేదాకా గ్యారెంటీ ఉండదు. అది కూడా అవకాశం వస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు వస్తుందో అర్థం కాదు. 10 రోజుల దాకా ఏ రకమైన మూమెంట్ పెద్దగా ఉండదు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, దేంట్లో ఉన్నా కానీ మీరు అనుకున్న మార్పు, కోరుకున్న మార్పు పొందాలి అంటే ఒక 10వ తరగతికి వెయిట్ చేయాలి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది, ప్రాజెక్టులు ఎక్స్టెన్షన్ అవుతుంది, ఉద్యోగం దొరుకుతుంది, ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా అనుకూల వాతావరణం క్రమక్రమంగా మీకు ఏర్పడుతూ ఉంటుంది, బాగుంటుంది. అయితే 10 రోజులు మాత్రం పెద్దగా స్తబ్దంగా ఉంటుంది. చివరి 5 రోజులు బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ జస్టిస్, ప్రజెంట్ టవర్. టవర్కి కార్డు తీసుకోవాలి. 7 ఆఫ్ పెంటికల్స్. ఫ్యూచర్ 3 ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్లో మీకు న్యాయాన్ని మీకు రావాల్సింది మీకు వస్తుంది. మీరు ఎక్కువ ఆశపడినా కానీ దాన్ని మీకు రాదు. ఈ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. మనం సముద్రం దగ్గరికి వెళ్ళామంటే బింది చెంబి నీళ్ళు దాకా మొత్తం సముద్రం తోడుకు రాలేం కదా. ఆ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రజెంట్కి వచ్చేసరికి మీకు ఊహించని ఏదైనా మార్పు దొరికే అవకాశము, ఊహించని మార్పు జరిగే అవకాశము, ముఖ్యంగా ఉద్యోగము, స్థానచలనము, ఏదైనా ప్రాపర్టీ కొన్న విషయంలో సరైన నిర్ణయం తీసుకుని మంచి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. అది 2వ వారంలో కనబడుతుంది. మొదటి వారంలో అంత ఎంకరేజింగ్గా లేదు. ఫ్యూచర్ కార్డులో సహాయం దొరుకుతుంది, ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరుకుతుంది. నేనున్నాను అని చెప్పి ఎవరో సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. వచ్చిన సహాయం అందుకోండి. అహంకారానికి పోయి నాకు అక్కర్లేదని వదిలేయద్దు, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 9 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా 8 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా బాగానే ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్లో మీకు మంచి అన్యోన్యత ఉంటుంది, సహాయ సహకారాలు ఉంటాయి, అందరూ కలిసిమెలిసి ఉంటారు, అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది. సామాజికంగా మీకు ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. మీకు ఇంతకుముందు ఎవరికైనా సహాయం చేశారు, వాడిని వ్యతిరేక చేయాలని లేదు. మీరు కష్టపడిన దానికి గుర్తింపు రావాలని రూల్ లేదు, గుర్తించాలి అని రూల్ కూడా లేదు. గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. సమాధానం వాళ్ళ ఇష్టం, వాళ్ళ వీళ్ళని బట్టి ఉంటుంది. అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేయండి. 2వ వారం క్రమక్రమంగా సమాధానం, గుర్తింపు, అనుకూలతాన్ని వస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులుగా ఉంటుంది. ఎస్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. శాలరీ హైక్ కానీ, ప్రమోషన్ కానీ, మంచి ప్రాజెక్టులో వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా అనుకూల వాతావరణం. అకస్మాత్తుగా ఏదో ఒక అదృశ్య హస్తం సహాయం చేసి మిమ్మల్ని ఇబ్బంది నుంచి దూరం చేస్తారు, బాగుంటుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 4 ఆఫ్ పెంటికల్స్. వేరే ప్లేస్లో, వేరే ఊళ్ళో ప్రయత్నం చేసి దొరుకుతుంది. లోకల్ ఒక ఊళ్ళో దొరికే అవకాశం తక్కువ. సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, పూణే, బెంగళూరు ట్రై చేసి దొరుకుతుంది. పూణేలో ఉన్నారు, హైదరాబాద్ ట్రై చేయొచ్చు. అలా వేరే ఊళ్ళో ట్రై చేయాలి. వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. హెర్మిట్. అన్ని రకాల వ్యాపారాలకు బాగుంటుంది. 10వ తారీఖు తర్వాత బాగుంటుంది. అప్పటిదాకా కొంత స్తబ్దంగా ఉంటుంది. 9వ తారీఖు స్తబ్దంగా ఉంటుంది. 10 నుంచి క్రమక్రమంగా మీకు అనుకూల వాతావరణంతో ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఏదో సహాయం దొరుకుతుంది, సపోర్ట్ దొరుకుతుంది, ఏదో ఒకటి ఊహించిన లాభం దొరికే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా మంచి వృద్ధి కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఆరోగ్యం కూడా ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. సమస్యలు తీరుతాయి, ఏమైనా చిన్న ఇబ్బందులు కానీ తీరుతాయి. ఏదో ముఖ్యమైన సూచన ఉందా? స్టార్. మీరు చేయవలసిన చేయడం మానేసి మిగతా పనులు చేస్తూ ఉంటారు. మీరు ఏం చేయాలి? ఉద్యోగం ఉంది, 9 గంటలు లాగిన్ అవ్వాలి, 12 గంటలు లాగిన్ అవుతారు. రాత్రి 9 పని చేయాలి, అవసరమైతే 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోతానంటారు మీరు. అలాగా ఆ ప్రయారిటీ, పని, టైము, డబ్బు ప్రయారిటీ ఇవ్వకుండా ఎలా కావాలంటే అలా చేస్తే అన్ని సమస్యలు వస్తాయి. ఈ రకంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. లైఫ్లోనూ ఇబ్బంది లేకుండా ఉండండి. డిసిప్లిన్ లేకపోవడం వల్ల మీకు సమస్య వస్తున్న విషయం మీరు గుర్తించాలి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? మూన్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ కప్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? వరల్డ్. సంతానపరంగా ఎలా ఉంటుంది? మెజిషియన్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్ట్స్. మగవారికి కొంత పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు చేజారిపోతూ ఉంటాయి. మీ భవిష్యత్తు మీకు కనబడుతూ ఉంటుంది. ఈ 15 రోజులు బాగున్నా కానీ తర్వాత రాబోయే ఇబ్బందుల ముందు మీకు తెలుస్తూ ఉంటాయి. కానీ ఏమీ తెలియని సహాయ స్థితులు కొట్టిమిట్టాడుతూ ఉంటారు. సపోజ్ ఉద్యోగం నోటీస్ పీరియడ్లో ఉన్నారు,
ఏం చేయగలుగుతారు? పోతుంది, నెలాఖరికి ఉద్యోగం పోతుంది అంటే ఫిక్సింగ్ కదంతే. ఈ లోపల ప్రాజెక్ట్ దొరకచ్చు, దొరకపోవచ్చు, అది మిరాకిల్ జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ ఏంటి, ఏమి నిస్సహాయ స్థితిలో కొంతమంది కొట్టుబెట్టాడుతూ ఉంటారు, మాటలు పడుతూ ఉంటారు. సహనం అవసరం, మౌనంగా మన టైం బాధ్యతను అనుకోవాలి తప్ప ఎదురు తిరిగే ప్రయత్నం చేయొద్దు. కాలానికి అనువుగా ఉండే ప్రయత్నం చేయండి. ఆడవారు వాస్తవంలో జీవించాలి, శక్తి మించి పని చేయవద్దు, శక్తి మీద కోరుకోవద్దు. మనకి ఎంత దుప్పటి ఉంటే అంతే కప్పుకోవాలి తప్ప మన కాళ్ళు పడుకున్నాయి, కాళ్ళు దుప్పటి ఇచ్చినది, దుప్పటి పెద్దది కదా, కాళ్ళు ముడుచు పడుకోవాలి. అలా మనకి ఎంత ఉంది, మన పరిస్థితి ఏంటి, మన శక్తి ఏమిటి, దానికి తగినట్టుగా ఉండాలి తప్ప ఎక్సెస్ ఆలోచించద్దు. వైవాహిక జీవితం బాగుంటుంది, ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. సంతానం కూడా మంచి వృద్ధి కలుగుతుంది, సంతానపరంగా సమస్యలు చేస్తే సంతానం వల్ల లాభాలు కలుగుతాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా చుట్టుపక్కల అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబంలో కానీ, సమాజానికి, ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా, ఉద్యోగపరంగా రకరకాల సమస్యలు ప్రతిదీ పర్సనల్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఉంటాయి. ప్రతి ఇష్యూ కూడా, ఏ ఇష్యూస్ ఏమన్నప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు మాట్లాడుకోకుండా ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది. ఇవన్నీ కష్టాలు వచ్చేవే, ఎప్పుడు ఉండే కష్టాలు ఉండేవి ఇవన్నీ కూడా అని చెప్పి భావనలో మీరు ప్రశాంతం జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు. సంతానానికి మంచి వృద్ధి కలుగుతుంది. పెళ్లి చెట్ల వల్ల ఇలాంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు వెళ్ళుకొని సహనంతో ఉండాలి, కాలంతో పోరాడాలి. మనోధైర్యానికి, మన సహనానికి పరీక్ష కాలంలాగా ఉంటుంది. ఎవరిని కన్విన్స్ చేయాలి, ఎవరితో మనం దెబ్బలాడాలి అర్థంగా నయమిస్తూ ఉంటారు. ధైర్యంగా అన్నీ ఎదుర్కోవాలి. ఇంట్లో అమ్మ నాన్న సహాయ సహకారాలు తీసుకోండి, సమస్యలు ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. నక్షత్రాల పేరుగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ సోర్డ్స్. అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్. జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్డ్స్. ముగ్గురికి పర్వాలేదు, 5-6 తారీఖుల వరకు కొంత అనుకూల వాతావరణం వస్తుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి మీ సమస్య పరిష్కారం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, మనం ఏం చేస్తామని సమస్య ఉందని మీకు తెలుసు. అయితే ఒక కీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏదైనా చూద్దాం ట్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా సమస్య తగినట్టుగా వెంటనే స్పందించండి. పీకి మీకు అత్తి వచ్చాక చూద్దాం అని అనుకోవద్దు. లాస్ట్ మినిట్లో పరిగెట్టద్దు, అది అవసరం మీకు. అలాగే అనురాధ నక్షత్రంలో సహాయం దొరుకుతుంది, చివరి నిమిషం సహాయం దొరుకుతుంది, ఆర్థికమైన సహాయం దొరుకుతుంది, అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది. నేనున్నాను ఎవరు మీకు సహాయం చేస్తారు. 5వ తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ చిక్కులు దొరికితే బాగుంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కూడా బాగుంటుంది, సక్సెస్ వస్తుంది. 5వ తారీఖు తర్వాత కనబడుతుంది, సక్సెస్ వస్తుంది, కార్యసిద్ధి ఉంటుంది. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళు తెలుస్తారు మీకు. ఇంకా వీళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతామని వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. అనుకూలంగా అన్ని సర్దుకుంటాయి. పరిహారం ఏం చేయాలి? విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? హై ప్రెస్టస్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి. మీ అమ్మగారిని నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అనురాధ వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ కప్స్. రాహుగ్రహాన్ని ఆరాధించండి, దుర్గాదేవి పూజ చేసుకోండి. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి? టెంపరెన్స్. ఓం క్షం క్షప స్వాహ అని జపం చేసుకోండి, గరుత్మంతుని మంత్రం, లేదా సూర్యభగవాన్ని ఆరాధన చేయండి, ఆది హృదయం పారాయణ చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాన్ని కూడా మనకి 3 దర్జాలతో ఎయిర్టెల్ కస్ట్ వస్తుంది చూడండి.